ప్రభుత్వ పాఠశాలలు అంటే చదువు సరిగ్గా ఉండదనే భావన ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల కొత్త ఆవిష్కరణలతో స్ట్రెంత్ పెరుగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు అందరికంటే భిన్నంగా కనిపిస్తోంది. పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆటపాటలతోనే పాఠాలు చెబుతోంది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ప్రభుత్వ విద్యపై ప్రజలకు నమ్మకం పెంచడమే లక్ష్యంగా గుమ్మగుట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా కౌసల్య పనిచేస్తున్నారు. ఈవిడ చిన్నారులకు పాఠాలు చెప్పడంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. పాతకాలపు బోధనకు స్వస్తి చెప్పి పిల్లలతో మమేకమై ఆటపాటల ద్వారా వారికి పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. పాఠాలంటే క్లాసులోనే కాదు, గ్రౌండ్లో కూడా నేర్పించవచ్చు అని నిరూపిస్తున్నారు. అంతేకాదు చిన్నారులకు ప్రతి పండు, కూరగాయల పేర్లు ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుండేలా క్లాస్ బోర్డుపై వాటిని అతికించి మరీ నేర్పిస్తున్నారు. సామెతలు, సూక్తులు, చిన్న చిన్న కథల రూపంలో పాఠాలు చెబుతుండడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా తరగతి గదులకు వస్తున్నారు. ఈ విధానం కారణంగా వారిలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్యాశాఖ మంత్రి నుంచి అభినందనలు అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తానని ఆమె తెలిపారు. 2025 జూన్లో ప్రభుత్వం నిర్వహించిన ట్రాన్స్ఫర్స్లో నేను ఈ పాఠశాలకు రావడం అనేది జరిగింది. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎంచుకోవడానికి కారణము, నేను మొదట అపాయింట్మెంట్ అయిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ విద్యార్థుల సంఖ్యను పెంచాలి, పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలి అన్న కారణంతో మొదట నా యాక్టివిటీస్ అన్నీ కూడా తరగతి గదికే పరిమితమయ్యాయి. నా స్ట్రెంత్ పెరిగింది, నా పాఠశాల స్ట్రెంత్ పెరిగిన తర్వాత నా యాక్టివిటీస్ నా పాఠశాలకు మాత్రమే పరిమితం కావడం, నా స్కూల్ స్ట్రెంత్ పెరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ వేరే స్కూల్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ బడులపై ప్రజలకు ఉన్న అపనమ్మకం తొలగిపోయి విద్యా ప్రమాణాలు పాటిస్తారని నమ్మడం జరిగింది. అందుకోసమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం జరిగింది. మా యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చూడడం, మమ్మల్ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇలాగే ఈ మెసేజ్తో ఈయన మరింత బాధ్యత పెరిగింది, ఇంకా మరింత బాధ్యతగా మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వ బడులపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెడతామని ఆశిస్తున్నాం. కౌశల్య విద్యాసేవ కేవలం తన పాఠశాలకే పరిమితం కాలేదు. ఆమె బోధనా విధానాలు, పాఠ్యాంశాలను ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.